ఇక్కడ హస్బెండ్ని చంపేసింది అంటే అక్కడ అంటే తను మ్యారేజ్ అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోయి ఉండొచ్చు. ప్లస్ మ్యారేజ్ అయిన తర్వాత నిజంగా ఆ అమ్మాయికి లవ్ ఉంటే డివోర్స్ తీసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టేది, ఇలా హత్యకు దారి తీసేది కాదు. అక్కడికి ఆ అమ్మాయికి ఏంటి లస్ట్ అండ్ అటాచ్మెంట్ ఉండటంతో అది జరిగింది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత అంటే కామం, లస్ట్ అంటే ఆ కామం ఎక్కువగా ఉండటంతో నా పీరియడ్తో వెళ్ళిపోతే బెటరు. ఆ లస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎంతసేపు నాకు ఇక్కడ బాగాలేదు, వాడిని చంపేసినా పర్వాలేదు అనే వేలోనే ఉంటుంది. ఇంకేం ఆలోచించరు, వీడు నాకు అడ్డు తగులుతున్నాడు, వీడిని ఏం చేస్తే బాగుంటుంది అని ప్లాన్ చేసుకుంటారు అంతే. ఇది అప్పటికప్పుడు కూడా కాదు, ఎందుకంటే ఆ లస్ట్లో ఉండి ఇంక అసలు ఏమీ ఉండదు. ఇంక సంవత్సరమైనా ఆలోచిస్తారు. ఇప్పుడు లవ్ అనేది అమ్మాయి ఎప్పటి నుంచో చేస్తుంది, మ్యారేజ్ అయ్యాక కూడా జరిగి ఉండొచ్చు. ప్లాన్ ముందే వేసుకున్నారు కదా. అంటే ఆ లస్ట్ అటాచ్మెంట్ ఇక్కడ ఎక్కువ ఉండటంతో అది జరిగింది. ఓకే, అది అక్కడ అమ్మాయి చేసింది. బట్ మ్యారేజ్ టైంలో పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఇది నా దగ్గరకు వచ్చిన ఒక కేసు, నిజంగా ఆ అమ్మాయి జనరల్గా అంటే ఆ అమ్మాయి చనిపోతుందేమో అనే వేలో తీసుకొచ్చారు పాపం అత్తగారును హస్బెండ్. చాలా బాగుంటుంది అమ్మాయి, ఆ అబ్బాయి బాగుంటాడు, మంచిగా చూసుకుంటాడు, కానీ అసలు ఆ అబ్బాయిని టచ్ చేయనిచ్చేది కాదు, అసలు ఇష్టపడేది కాదు. ఎప్పుడు నేను తర్వాత అబ్జర్వ్ చేసినప్పుడు తను లవ్ చేస్తే అది పేరెంట్స్కి ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడంతో నేను చేసుకోనన్నా సరే, లేదు మేము చచ్చిపోతాము నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే అని పేరెంట్స్ అంట. ఆ అమ్మాయి ఏం చేసింది అంటే 2-3 నెలలు గడిచిపోతుంటే ఓ రోజు అత్తగారు చూసింది, హెవీ మెడిసిన్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది. అంటే ఈ అమ్మాయి చచ్చిపోతుందేమో అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు, కాదు హస్బెండ్ చంపేద్దామని తీసుకొచ్చింది ఆ మెడిసిన్స్. మై గాడ్, అది ఆ లవర్ ఇచ్చాడు. కానీ నేను ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటి, ఎప్పుడు ఆ లవర్ మాట్లాడిన మాటలే, ఆ లవర్ తీసుకెళ్ళిన ప్లేసెస్ ఇవే రిపీటెడ్గా అమ్మాయి ఆలోచించేది. అంటే అక్కడ ఆకర్షణ, ఆ అబ్బాయి మాట్లాడిన మాటలే బాగున్నాయి, ఆ అబ్బాయి హగ్ చేసుకుందే నాకు నచ్చింది, ఇక్కడ అది రాలా. అంటే అదే వేలో అమ్మాయి ఉండటం అంటే ఇక్కడ శారీరక ఆకర్షణకి మొగ్గు చూపిందే తప్ప, తాత్కాలిక ఆనందాలకి వెంపర్లాడిందే తప్ప నిజమైన ఆనందం ఏంటనేది ఆ అమ్మాయిలో రాల.